ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వు అని చెప్పని కొల్లు రవీంద్రకి చెప్తాడు. యాతాబాత ఏంటయ్యా అంటే ఈ 35 ఎకరాలకు సంబంధించి 5గురు పార్ట్నర్స్, పట్టాభిది ఆలోచన, పట్టాభి లీడ్ పార్ట్నరు, ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసరు, వీళ్ళందరిది తలకు 20 పైసలు, పట్టాభిది ఒక 20 పైసలు. 99 సంవత్సరాలు గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంబంధించినటువంటి ఆస్తిని లీజుకు తీసుకుని నిన్న కొల్లు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట, మీరేం కంగారు పడకండి, మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజు కంటే, రైతు పాటలో వచ్చిన లీజు కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు అని చెప్పి దాన్ని ఏమంటారు, క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంట. అంటే ఇక చట్టం, రూల్స్, దేవుడంటే భయం ఏముండదు. దోచుకో 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 దోచుకో. గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి, ఇసుక అయిపోతుంది, గ్రావెల్ అయిపోతుంది, మట్టి అయిపోతుంది, దేవుడు ఆస్తులకు వచ్చేశారు. మర్చిపోదామా అని మరి దీర్ఘం తీరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. దేవుడి ఆస్తులు ఎత్తేచ్చా? గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు, ఒక ప్రొడ్యూసర్ గారు, సినిమా ప్రొడ్యూసరు, ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు. నేను చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం, యంత్రాంగం, కుట్రలు. ఇది ధర్మమా అని అడుగుతున్నా. ఇది మర్చిపోదామా? ఇది మర్చిపోదామా?